హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు కథలు. ఈరోజు చెప్పే కథను చూడండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇక కథలోకి వెళ్దాం. అనగనగా శివరామపురం అనే గ్రామంలో విష్ణు శర్మ అనే పండితుడు ఉండేవాడు. అతని పెరట్లో ఒక కుంకుడు చెట్టు ఉంది. ఆ కుంకుడు చెట్టు కింద ఒక ముంగిస కలుగు చేసుకుని ఉండేది. ఆ ముంగిస విష్ణు శర్మ భార్య పడేసిన చద్ది అన్నం తిని జీవిస్తూ ఉండేది. ఒకరోజు విష్ణు శర్మ పక్క ఊరిలో జరుగుతున్న పురాణ మహోత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్ళాడు. ముంగిస ఇంట్లోకి వచ్చి సరాసరి మధ్య గదిలోకి వెళ్ళి తలుపు మూల చల్లగా ఉండడంతో అక్కడ పడుకుంటుంది. అదే గదిలో విష్ణు శర్మ కొడుకు ఏడాది పిల్లవాడు ఉయ్యాలలో నిద్రపోతున్నాడు. విష్ణు శర్మ భార్య వంటగదిలో పని చేసుకుంటుంది. ఎక్కడి నుంచి వచ్చిందో కానీ ఓ పాము ఇంటి పైకప్పులోకి చేరింది. అక్కడ నుంచి ఉయ్యాల నుంచి నెమ్మదిగా ఉయ్యాలలో పడుకున్న పిల్లవాడి వైపుకు రాసాగింది. అదే సమయంలో కళ్ళు తెరిచిన ముంగిస ఉయ్యాల వైపు చూసి పామును గమనించింది. అప్పుడు ముంగిస ఇలా అనుకుంటుంది. ఇన్నాళ్ళ నుంచి నాకు అన్నం పెడుతున్న అన్నపూర్ణ లాంటి విష్ణు శర్మ భార్య రుణం తీర్చుకునే అవకాశం నాకు దొరికింది అని అనుకుంటూ అది ఎగిరి పామును పట్టుకొని కిందకు దూకింది. పాము ముంగిస మధ్య పోరాటం జరిగింది. చివరికి ముంగిస పామును చంపింది. ఆ తర్వాత అది తను చేసిన పని విష్ణు శర్మ భార్యకు చూపించాలని వంటగదిలోకి వెళ్ళింది. నోటి నిండా రక్తంతో ఉన్న ముంగిసను చూస్తూనే అది తన పిల్లాడికి ఏదో హాని తలపెట్టింది అని అనుకుంది. విష్ణు శర్మ భార్య చేతిలో ఉన్న పచ్చడి బండను ముంగిస మీదకు విసిరింది. ఆ దెబ్బకు పాపం ముంగిస చనిపోయింది. ఆ తరువాత వచ్చి ఉయ్యాలలో క్షేమంగా తన కొడుకు ఉండడం చూసింది. పక్కనే చచ్చిపడి ఉన్న పామును చూసి జరిగిన విషయం అర్థం చేసుకుని అనవసరంగా ముంగిసను చంపినందుకు చాలా బాధపడింది. వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్.